నచ్చకపోతే చేతిలో రిమోట్ ఉంది అని అంటున్నాడు యాంకర్ రవి. అవును, ఈ మధ్య కాలంలో తను చేస్తున్న షోస్ ని ఇంట్లో అందరూ కలిసి చూడలేకపోతే జస్ట్ చేంజ్ యూర్ ఛానల్ అంటున్నాడు యాంకర్ రవి మన తీన్మార్ బిత్తిరి సత్తితో. రవి బీటెక్ చేసి సాఫ్ట్వేర్లో సెటిల్ అవుదామని ఎప్పుడూ అనుకోలేదంట. చిన్నప్పుడు నాన్న ఆర్మీ ఆఫీసర్ కొడుకుగా స్ట్రిక్ట్ గా పెరిగినా అవేవీ నాకు వంటబట్టలేదు. ఐ రెస్పెక్ట్ మై పేరెంట్స్, బట్ నేను ఈ టైప్ కాదు అనుకుని ఇక మేకప్ వేసుకుని ఈవెంట్స్ తో తన కెరీర్ ని స్టార్ట్ చేసి ఇప్పుడు టీవీలో ఒక వెలుగు వెలిగిపోతున్నాడు యాంకర్ రవి. నేను చేసే ప్రోగ్రామ్స్ కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే. మేం మాట్లాడే మాటలు యూత్ ని అట్రాక్ట్ చేసే ఎడ్జీ టాక్సే అంటూ టాపిక్ డైవర్ట్ చేశాడు రవి. ఇంకా ఎన్నో ముచ్చట్లు మాట్లాడుతూ సరదాగా చాట్ చేశాడు బిత్తిరి సత్తితో. ఇక తన కెరీర్ ప్లాన్స్ చెప్తూ కేవలం బుల్లితెరకే కాదు వెండితెరలో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు రవి. మెగాస్టార్ చిరంజీవి గారి బ్లెస్సింగ్స్ తో ఓ సర్ప్రైజింగ్ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఇంట్లో బయట టీవీలో రేపు సినిమాల్లో కూడా ఇలాగే ఉంటాను, ఇలానే మాట్లాడతాను, ప్లీజ్ మా షోస్ ని తప్పుగా అర్థం చేసుకోకండి అంటూ రవి తన గురించి చెప్పుకొచ్చాడు. బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ తో యూత్ స్టార్ యాంకర్ గా వెలిగిపోతున్నాడు. ఎనీవే రవి, టీవీ ఆడియన్సెస్ కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఉండే హెల్తీ కామెడీని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గుడ్ లక్. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood Latest.